దెయ్యానికి దేవుడు ఎవరో తెలుసు, దేవుడికి దెయ్యం ఎవరో తెలుసు, కానీ మనుషులకు మాత్రము దేవుడు ఎవరో తెలీదు. అవునా కదా? దేవుడి శక్తి కూడా తెలియదు. నమ్మిన వారి వల్ల ఈ సూచికలు జరుగుతాయి. ఆ పని వచ్చినప్పుడు అక్కడికి వస్తే, నీ సంఘానికి వస్తే అప్పుడు ప్రార్థన చేయకపోతుంది, అంతేనా? అందుకే అదే దుకాణం పెట్టేలా దెయ్యాలు వెళ్ళగొట్టేటువంటి స్పెషల్ ప్రార్థన ఇది. నమ్మినవాడు ప్రతివాడు వలన కూడా ఏం పోతాయి? ఒకటే పొక్కడతాడా? ఒకటే బ్రాండ్ అదేనా? ఆ బ్రాండ్లో ఉన్న పాస్టర్ అయితే పోతాయా? ఆడు పెద్ద భూ కబ్జాదారుడు. నా భూమి కూడా ఉంది ఆ దగ్గర. ఆ భూమి ఉంటే కారు నడుపుకుంది ఇప్పుడు. అర్థమైనా? అలాంటి వాళ్ళు ఎంతమంది భూమి అమ్మేసి, నేను కష్టపడి 15,000 సంపాదించుకున్నానంట పటాజర్లో జాబ్ చేసి. ఆ డబ్బులు ఎట్టుకెళ్ళి ఎవడో ఇస్తున్నాడంటే ఆడి చేతిలో పెట్టిన పట్టుకెళ్ళి ఆడే దేవుడికి. అయ్యి బాబోయ్, ఆయన నమ్మాలంటే అవన్నీ అమ్ముకుని ఇంత కెమెరాలో కొనుక్కుని, నా కెమెరాలో అమ్మేసుకున్నాను నా. ఆడేం కెమెరాలు కొనుక్కొని ఎంత తెచ్చేస్తుంటే వీళ్ళందరూ కూడా వాడగిరి పరుగు. చదువుకున్నా కూడా అక్కడికే, చదువు లేని కూడా అక్కడికే. ఏం నమ్ముతున్నామండి మనం? అరే బాబు, మా భూమి ఇచ్చారా బాబు అని మా ప్రార్థన అయిపోయాక నా బిడ్డను తీసుకుని, ఒరే మా భూమి నీ దగ్గర ఉంది ఆయన, అమ్ముకోటాక కొంచెం మాకు ఇచ్చారా బాబు అని అక్కడికి వెళ్తే స్టేజ్ మీద వెళ్ళాక షూటు పోటు దిగిపోయిన తర్వాత ఆవిడ క్రికెట్ మ్యాచ్ ఆడతాడు చూడు, అండర్వల్ వేసుకుని, అలా వచ్చాడు మా ఎదుర్కొన్నాను. చెంప మీద కొట్టాలనిపించింది చెల్లుమని, నిజంగా చెప్తున్నా. మాకేమో కాలిపో స్టేజ్ మీద ఎక్కిండి ప్రగల్భాలు. మళ్ళీ ఆయనకి ఎంతమంది కదా, ఈడే పెద్ద మాడికి మళ్ళీ స్కూడు దగ్గర రాయండి బాడీ గార్డులు. ఎలాంటి వాళ్ళు? ఎంత ఎంత ఉంటారండి? ఆడేమన్నా అన్నామనుకో, మళ్ళీ అక్కడ రానవారు మళ్ళీ బాడీ గార్డులు అంట కుక్క నీడ్చినట్టు ఇటు చేస్తారు మళ్ళీ అక్కడి నుంచి. అర్థమవుతుందా? ఆడు తినేది ఎక్కడదే? పేదల డబ్బు, నిరుపేదల కష్టం, చెమట. ఈ బుద్ధి లేని వాళ్ళందరూ ఇలా ఆడికి పాదాలకు మొక్కుతారు. దెయ్యాలు నెలగొట్టే బ్రాండెడ్ అంట అది. అందరి వాళ్ళు అన్నాడా లేదా? నమ్మినాడు ఎవడైనా సరే. మనం తక్కువ వాళ్ళం ఏమీ కాదు. తక్కువ వాళ్ళమా కాదు. ఇంకా తర్వాత ఈ సూచికలు నమ్మిన వారు మళ్ళీ ఈ సూచికలు జరుగుతాయి. దెయ్యాలు